ది ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా. మామూలుగా చాలా మంది సక్సెస్ అవుతూ చరిత్రని సృష్టిస్తారు. కానీ ఇప్పుడు చెప్పుకునే వ్యక్తి ఓడిపోయి గిన్నీస్ రికార్డ్ తన సొంతం చేసుకున్నాడు. అతనే తమిళనాడుకి చెందిన పద్మరాజన్. ఈయన ఒక టైర్ రిపేర్ షాప్ కి ఓనర్. ఇతను 239 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రతిసారి కూడా ఓడిపోయాడు. 1988 నుండి ఇప్పటి వరకు లోకల్ ఎలక్షన్స్ నుండి లోక్సభ ఎలక్షన్స్ అండ్ ఈవెన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా పోటీ చేశారు. దాంట్లో 6 ప్రెసిడెన్షియల్, 6 వైస్ ప్రెసిడెన్షియల్, 32 లోక్సభ, 50 రాజ్యసభ, 73 పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. కానీ దేనిలోనూ కూడా గెలవలేదు. అయితే ఈ ఎలక్షన్స్ కి సెక్యూరిటీ డిపాజిట్ గా తన టైర్ షాప్ మీద వచ్చే డబ్బులు మొత్తం 80 లక్షల వరకు ఈ ఎలక్షన్ సెక్యూరిటీ డిపాజిట్ మీద ఖర్చు పెట్టారు. అయితే ఇన్ని ఎలక్షన్స్ లో ఓడిపోతున్నా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. అయితే ఎలక్షన్స్ లో ఎందుకు పాల్గొంటున్నావు అని అడగ్గా ఆయన చెప్పే మాట, ఒక సాధారణ వ్యక్తి కూడా ఎలక్షన్ లో పోటీ చేయొచ్చనే అవేర్నెస్ తీసుకురావడమే అతని మెయిన్ ఎయిమ్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఓటమిని కూడా పట్టించుకోకుండా మళ్లీ ఎలక్షన్స్ లో పాల్గొంటున్నాడని ఇతనికి ఎలక్షన్ కింగ్ ఆఫ్ ఇండియా అని పేరు వచ్చింది. అండ్ మోస్ట్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అని ఇతనికి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ని కూడా అందించారు. బాడీ రీజనరేషన్. మన హ్యూమన్ బాడీ ప్రతి 7 to 10 years కి మన బాడీలో ఉన్న సెల్స్ ని రీప్లేస్ చేస్తుంది. లైక్ స్కిన్ సెల్స్, స్టమక్ లైనింగ్, రెడ్ బ్లడ్ సెల్స్, స్కెల్టికల్ మజిల్ సెల్స్. కానీ మన బ్రెయిన్ సెల్స్, అదే న్యూరన్స్ మాత్రం లైఫ్ లాంగ్ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటాయంట. మెమొరీ ప్యాలెస్ టెక్నిక్. ఇప్పుడైతే మనం ఎక్కడికి వెళ్లాలన్నా మన మొబైల్లో మ్యాప్స్ ఆన్ చేసి ఈజీగా వెళ్ళిపోతున్నాం. మరి పాతకాలంలో వాళ్ళు వితౌట్ మ్యాప్స్ ఎలా అన్ని రూట్స్ ని గుర్తుపెట్టుకున్నారు? దానికి వాళ్ళు యూజ్ చేసే టెక్నిక్కే మెమొరీ ప్యాలెస్. అంటే క్లియర్ గా చెప్పాలంటే ఏ పాయింట్ నుండి జెడ్ పాయింట్ కి వెళ్ళడానికి మధ్యలో 2 లెఫ్ట్లు 3 రైట్లు ఉన్నాయనుకుందాం. దాంట్లో ప్రతి వీధిలో వీళ్ళు ఒక ఇల్లుని కానీ షాపుని కానీ ఒక గుర్తుగా, అది కూడా ఒక ఇమేజ్ ప్రకారంగా వాళ్ళ మెమొరీలో ఫిక్స్ చేసుకుంటారు. అంటే క్లియర్ గా చెప్పాలంటే వాళ్ళు షాప్ నేమ్ ని చూడరు, ఆ షాప్ యొక్క ఆకారంని చూస్తారు. సారీ ఫర్ ఇంటరప్టింగ్ ఇన్ బిట్వీన్. మ్యాక్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఈ ఛానల్ కి కొత్త వాళ్ళే. సో ప్లీజ్ కిందున్న సబ్స్క్రైబ్ బటన్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద హ్యూమన్ కెమెరా. గంట ముందు చదివిన ఆన్సర్స్ ని ఎగ్జామ్ లో రాద్దామనుకుంటే గుర్తురాదు. అలాంటిది ఒక్కసారి చూస్తే మొత్తం ఎంటైర్ సిటీని డ్రా చేసేస్తాడంట. ఆయనే స్టీఫెన్ విల్ట్షైర్. ఇతను ఒక బ్రిటిష్ ఆర్టిస్ట్. ఈయన ఏ సిటీనైనా ఒక్కసారి చూస్తే ఏ చిన్న మార్పు కూడా లేకుండా మొత్తం సిటీనే డ్రా చేసేస్తాడంట. చిన్న వయసు నుండే ఇతనికి ఆటిజం అనే డిజేబిలిటీ వల్ల సోషల్ ఇంటరాక్షన్ అనేది పెద్దగా ఉండేది కాదు. సౌండ్స్ అండ్ స్కెచెస్ ని గీసి చెప్పేవాడు. అండ్ అప్ టు ఏజ్ ఆఫ్ 9 వరకు తిని ఎవరితోనూ మాట్లాడలేకపోయాడంట. అట్ ద ఏజ్ ఆఫ్ 9 తిని ఫస్ట్ మాట్లాడాడంట. ఆ మాట్లాడే వర్డ్స్ కూడా పేపర్ అండ్ పెన్సిల్. ద డెవిల్స్ హవర్. నార్మల్ గా మనం చిన్నప్పటి నుండి మన పేరెంట్స్ 12 PM అయితే దెయ్యాలు భూతాలు వస్తాయని భయపెట్టేవారు. ఆ 12 అనే హవర్ దెయ్యాలు తిరిగే టైం అని కూడా చెప్పేవారు. కానీ నిజానికి మోస్ట్లీ దెయ్యాలు ఆర్ స్పిరిచువల్స్ అక్కరయ్యే టైం 3 AM to 4 AM. చాలా రీసెర్చెస్ లో తెలిసింది ఏంటంటే ఈ అవర్ లో చాలా మంది బాడీస్ వాళ్ళకి తెలియకుండానే మెలాటోనిన్ పీక్స్ కి వెళ్తుందని అండ్ కార్టిసోల్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ మెలాటోనిన్ అనేది డార్క్నెస్ కి రియాక్ట్ అవుతుంది అండ్ కార్టిసోల్ అనేది బ్రైట్నెస్ కి రియాక్ట్ అవుతుంది. అందుకే ఒక్కోసారి మనకి పీడకలలు వచ్చినప్పుడు సడన్ గా లెగిస్తాం. కానీ ఆ సడన్ గా లెగిసే ముందు మనం చూసే 2 దృశ్యాలు డార్క్నెస్ అండ్ ఒక బ్రైట్ లైట్ లాంటి ఫోర్స్. అండ్ ఈ టైంలోని మాక్సిమం పీడకలలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఈ టైంలో మన బాడీ చాలా వీక్ గా ఉంటుంది అండ్ కొన్నిసార్లు మనకు తెలియకుండానే నవ్వుతాం, ఏడుస్తాం అండ్ మాట్లాడుతాం కూడా. సో గైస్, మీకు వీటిల్లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం please subscribe to our 20 Shoot. See you in next video. Signing off, 20 Shoot.